So, welcome to the course of Power Electronics and Control Drives. In the previous classes, we discussed about the various classifications of choppers like Class A, Class B, and Class C, Class D, and Class E. That is a type first coordinate choppers, second coordinate choppers, two coordinate choppers, and four coordinate choppers. And also, we have discussed about the closed loop control of a drive. సో ఎగ్జామినేషన్లో క్లోజ్ లూప్ కంట్రోల్ ఆఫ్ డ్రైవ్ అంటే డీసీ డ్రైవ్ అంటే మనము రెక్టిఫైర్ డ్రైవ్ అన్న యాజ్ వెల్ యాజ్ చాపర్ డ్రైవ్ అని ఒకే డయాగ్రామ్ వేస్తాం. ఎక్కడైతే క్లోజ్ లూప్ కంట్రోల్ బ్లాక్ డయాగ్రామ్లో థైరిస్టర్ సింబల్స్ ఉన్నాయో అదే రెక్టిఫైర్ అని రాస్తుందో అక్కడ చాపర్ అని రాస్తే చాపర్ డ్రైవ్ అయిపోతుంది, రెక్టిఫైర్ అని రాస్తే రెక్టిఫైర్ అయిపోతుంది. ఓకే, సో క్లోజ్ లూప్ కంట్రోల్ డీసీ డ్రైవ్ అంటే మనకి రెక్టిఫైర్ డ్రైవ్ అన్న చాపర్ డ్రైవ్ అన్న ఏదైనా వ్యాలిడ్ అవుతుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, so almost we cover all the theory topic of third unit. Now we're going to discuss about the various problems or to solve the various problems which are related to especially class A type or first coordinate choppers and during the braking operation how to solve the problems. సో బ్రేకింగ్ మోటరింగ్ జరిగినప్పుడు ఎలా ఉంటుందని చూద్దాం. ఫోర్ కోఆర్డినేట్ ఆపరేషన్ ఎక్కడ కూడా మనకు ప్రాబ్లమ్స్ చేయలేదు, ఎందుకంటే ఎక్కడ ఈక్వేషన్స్ చేయలేదు మనం. సో టూ కోఆర్డినేట్ మీద అండ్ ఫస్ట్ కోఆర్డినేట్ మీద ఎక్కువ ఉంటాయి. నౌ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ సెపరేట్లీ ఎగ్జిట్ DC మోటార్ ఈజ్ పవర్డ్ బై ఏ చాపర్ హ్యావింగ్ ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ 0.08 ohms ఫ్రమ్ ఏ 450 volts DC సోర్స్. అంటే ఏంటి, 450 volts DC సోర్సు ఇస్తున్నాం, 0.08 ohms ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ ఫీల్డ్ కరెంట్ యావరేజ్ కరెంటు ఆర్మేచర్ కరెంట్ వచ్చేసి ఫీల్డ్ కరెంట్ వచ్చేసి 3 amps, యావరేజ్ కరెంట్ వచ్చేసి 275 amps. అంటే ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఆర్మేచర్ కరెంట్ ఇచ్చాడు. దెన్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ assumed to be continuous and because of all our theory part we discuss about only continuous case. And also the back EMF constant of the motor is 1.527 volts per ampere per radians per second. అదే మనకి టార్క్ కాన్స్టెంట్ న్యూటన్ మీటర్ పర్ రేడియన్స్ పర్ సెకండ్లో ఉంటుంది. అదే బ్యాక్ EMF అయితే మనకి వోల్ట్స్ యాంపియర్ పర్ రేడియన్స్ పర్ సెకండ్లో ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ది యూనిట్స్ బేస్ చేసుకుని అది బ్యాక్ EMF కాన్స్టెంటా లేదంటే టార్క్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అది డైరెక్ట్గా ఇలా మెన్షన్ చేసి బ్యాక్ EMF కాన్స్టెంట్ అంటే అక్కడ తీసుకుంటాం. అదే దట్ మీన్స్ KM వాల్యూవా లేదంటే KA5 వాల్యూ అనేది మనము వాడి మెన్షన్ చేసిన యూనిట్ బేస్ చేసి చెప్పుకుంటాం, లేకపోతే వాడు డైరెక్ట్గా స్పెసిఫై చేస్తాడు టార్క్ కాన్స్టెంట్ బ్యాక్ EMF కాన్స్టెంట్ అని చెప్తాడు. అండ్ డ్యూటీ సైకిల్ డెల్టా ఈజ్ అరౌండ్ 65%. నౌ ఫైండ్ ది వాట్ ద ఇన్పుట్ పవర్ ఫ్రమ్ ది జనరేటర్ సోర్స్. అంటే ఏదైతే మోటార్కి మనము ఒక పర్టికులర్ కన్వర్టర్ నుంచి ఇస్తున్నామో ఆ కన్వర్టర్కి ఎంత ఇన్పుట్ ఇస్తున్నాం. సో వీఆర్ గివింగ్ ది సప్లై వోల్టేజ్ టు ది మోటార్ అండ్ కరెంట్. ద ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ కరెంట్ అండ్ వోల్టేజ్ నథింగ్ బట్ పవర్. అంటే హౌ మచ్ ద మోటార్ విల్ డ్రా ది కరెంట్ ఫ్రమ్ ది కన్వర్టర్ అవుట్పుట్, దట్ ఇస్ ది ఇన్పుట్ ఆఫ్ ది మోటార్ అడుగుతున్నాడు. అండ్ ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ అండ్ ద టార్క్ అట్ దిస్ డ్యూటీ రేషియో 65% దగ్గర ఉన్నప్పుడు, అంటే 450 volts ఇచ్చి 65% డ్యూటీ రేషియో అడ్జస్ట్ చేస్తున్నప్పుడు హౌ మచ్ ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ అండ్ ఆల్సో టార్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకుందాం. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ 0.08 ohms and supply voltage is 450 volts, armature current 275 amps and field current 3 amps and back EMF constant some value 1.527 and duty ratio is around 0.65. okay, these are the given data. సో అక్కడ సప్లై వోల్టేజ్ దేనికి ఇస్తున్నాడు, మోటారా అది కరెక్ట్గా చూసుకోండి. సప్లై వోల్టేజ్ ఓకే అంటే కన్వర్టర్కి ఇచ్చే సప్లై వోల్టేజ్ 450 volts. ఓకే, సో వాట్ ఇస్ ద ఇన్పుట్ పవర్ హియర్? పవర్ కావాలంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇది దేనికి ఇస్తున్నాం? మోటార్కి ఇచ్చే పవర్ అడుగుతున్నాడు. మోటార్కి ఇచ్చే పవర్ ఫ్రమ్ జనరేటింగ్ సోర్స్ ఏంటి ఇక్కడ? కన్వర్టర్కి అవుట్పుట్ ఏంటి? దిస్ ఇస్ ద మోటరింగ్ మోడ్. వాట్ ద అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ VDC. సో డెల్ ఇంటూ సమ్ ES ఇంటూ వాట్ ద కరెంట్ రన్ బై ది మోటార్ IA. మీకు తెలుసు కదా మా అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ది
కన్వర్టర్ డ్యూరింగ్ ది మోటరింగ్ మోడ్. ఇక్కడ ఖచ్చితంగా క్లాస్ ఏ క్లాస్ బి స్పెసిఫై చేయడు, మోటరింగ్ అన్నాడు కాబట్టి మనకు ఖచ్చితంగా మోటరింగ్ అనగానే మనకు గుర్తుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేట్ అంటే క్లాస్ ఏ టైప్ చాపర్ గుర్తుకు రావాలి. సింగిల్ కోఆర్డినేట్ లేదా ఫస్ట్ కోఆర్డినేట్లో క్లాస్ ఏ టైప్లో V0 ఎంత వచ్చింది, డెల్ ఇంటూ విఎస్. ఇది ఈ వోల్టేజ్ని మనం మోటార్కి ఇస్తున్నాం. మరి మోటార్ డ్రా చేసుకున్న కరెంట్ ఎంత, ఐఏ. సో ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, డెల్ ఇంటూ విఎస్ బై ఏ. సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటి, మనకి ఈ టెక్స్ట్ బుక్స్లో మనం ఈ క్యాపిటల్ ఈ కింద తీసుకున్నాం కాబట్టి ఇన్పుట్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈఎస్ ఈజ్ ద ఇన్పుట్, ఈ0 ఈజ్ ద అవుట్పుట్ అని తీసుకుంటున్నాం. ఈఎస్ ఈజ్ ద ఇన్పుట్ ఆఫ్ ది కన్వర్టర్, ఈ0 ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్. దేర్ఫోర్ వాట్ ఈజ్ ఈ0, డెల్ ఇంటూ ఈఏ ఆర్ డెల్ ఇంటూ ఈఎస్. ఓకే. సో ఏమవుతుంది, 0.65 ఇంటూ 450 ఇంటూ ఐఏ అంతా 275, దెన్ 80.43 కిలోవాట్స్. అంటే 80.43 కిలోవాట్స్ ఎనర్జీ మనకు కన్వర్టర్ నుంచి మోటార్ తీసుకుంటుంది. దెన్ వాట్ ఇస్ ద అవుట్పుట్ యావరేజ్ వాల్యూ, వీ క్యాలిక్యులేట్ V0 ఈజ్ ఈక్వల్ టు సమ్ డెల్ ఇంటూ ఎస్, సమ్ యావరేజ్ వాల్యూ చేస్తాం. వాట్ ఇస్ ద బ్యాక్ ఎంఎఫ్, వీ నో దట్ వాట్ ఇస్ ద VT, టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IARA, EB ప్లస్ IARA. దెన్ ఈజ్ బ్యాక్ ఎంఎఫ్ ఏమవుతుంది, బ్యాక్ ఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు VT మైనస్ IARA. మనకు కావాల్సిన బ్యాక్ ఎంఎఫ్ కదా. సో హియర్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో హియర్ the back EMF is equal to terminal voltage into minus IARA. IARA తెలుసు, టెర్మినల్ వోల్టేజ్ అంతా 292.5. అంటే మోటార్కి వెళ్ళే బ్యాక్ EMF కావాలంటే మోటార్ ఇచ్చే టెర్మినల్ వోల్టేజ్ కావాలి. మోటార్ ఇచ్చే టెర్మినల్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్ ఎంత ఉంది, 292.54. సో 292.44 నుంచి IARA తీసేస్తే 270.5. అంటే మోటార్కి 292.54 వోల్టేజ్ కన్వర్టర్కి అవుట్పుట్నే మోటార్కి ఇస్తున్నాం కాబట్టి మోటార్ బ్యాక్ ఎంఎఫ్ ఎంత ఉంటుంది, 270. సో 292 అనేది 270 కంటే ఎక్కువ కాబట్టి ఇట్ స్టిల్ ఇన్ ది మోటరింగ్ మోడ్. సో వీ నో దట్ వాట్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ బ్యాక్ ఎంఎఫ్ అండ్ సో వెన్ ఈజ్ ప్రపోర్షనల్ టు EB/5. మనకు అడుగుతుంది ఏంటి సెకండ్ క్వశ్చన్లో, స్పీడ్ ఆఫ్ ది మోటార్ అడుగుతున్నాడు, టార్క్ అడుగుతుంది. స్పీడ్ ఆఫ్ ది మోటార్ అంటే N ఈజ్ ప్రపోర్షన్ EB/5. వాట్ ఈజ్ బ్యాక్ ఎంఎఫ్ నౌ, ఎప్పుడు డెల్టా అనేది 0.65 ఇచ్చినప్పుడు బ్యాక్ ఎంఎఫ్ ఎంత వచ్చింది, 270.5. సో 270.5 పైన ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ 5 అంటే ఏంటి, ఫ్లక్స్ అంటే ఇక్కడ ఎంత కాన్స్టెంట్ ఇచ్చాడు, 1.527 ఇచ్చాడు ఇంటూ ఫీల్డ్ కరెంట్. బికాస్ ఆఫ్ N ఈజ్ ప్రపోర్షన్ EB/5లో 5 అనేది అదే ఫంక్షన్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్. సో ఫీల్డ్ కరెంట్ ఇంటూ 1.527. దెన్ వి గాట్ N ఈజ్ ప్రపోర్షనల్ టు రేడియన్స్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి మనం ఇంకేం మార్చవలసిన, ఒకవేళ RPMలో ఉంటే స్పీడ్ ఖచ్చితంగా మార్చుకోవాలి. సో 59.04 అనేది స్పీడ్ వచ్చింది. సో RPMలో కావాలనుకుంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πN/60 దాని నుంచి చేస్తాం మనకు RPM. దెన్ నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఇస్ ద టార్క్ డెవలప్డ్ బై ది మోటార్. టార్క్ అంటే ఏంటి, T ఈజ్ ఈక్వల్ టు సమ్ K ఇంటూ 5 ఇంటూ IA తెలుసు, 5 యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్. సో K అంత వాల్యూ KT ఇచ్చాడు. సో 1.527 ఇంటూ 275 ఇంటూ 3. సో దిస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫీల్డ్ కరెంటు, సో దిస్ ఇస్ ద టార్క్ డెవలప్డ్ బై ది మోటార్. సో ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ మనం చెప్పాలంటే ఇది సింగిల్ కోఆర్డినేట్లో లేదా క్లాస్ ఏలోకి వస్తుంది, ఫస్ట్ కోఆర్డినేట్ చాపర్లోకి వస్తుంది. పవర్ కంట్రోల్ గురించి మాట్లాడితే ఇది మోటరింగ్ కంట్రోల్ ప్రాబ్లంలోకి వస్తుంది. అంటే మోటార్ అనేది చాపర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎంత టార్క్ డెవలప్ చేస్తుంది, ఎంత స్పీడ్ డెవలప్ చేస్తుంది అనేది ఆ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? లెట్ us go for the next problem. So a chopper is used for the on-off control technique of a separately excited DC motor, has an exciting supply of 220 volts with off time period of 10 milliseconds and on time period of 15 milliseconds. అంటే డ్యూటీ రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా డ్యూటీ రేషియో ఆన్ ఆఫ్ కింద చెప్తున్నాడు అనమాట. మనం చేసాం చాపర్స్లో, అంటే లైక్ పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో లాస్ట్ సెమిస్టర్లో చాపర్స్ చెప్తున్నప్పుడు డీసీడీ కన్వర్ట్ చెప్తున్నప్పుడు డెల్టాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఆన్ టైం పీరియడ్ బై టోటల్ ఆన్ టైం పీరియడ్ ప్లస్ ఆఫ్ టైం పీరియడ్. దట్ మీన్స్ ఆన్ టైం పీరియడ్ బై ఆన్ ప్లస్ ఆఫ్ అని చెప్పుకుంటాడు రేషియో. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తుంది. అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ 2 ohms ఇచ్చాడు. ఇదంతా కంటిన్యూస్ కేస్ అని చెప్తున్నాడు. అండ్ మోటార్ అనేది 1400 RPMతో తిరుగుతుందంట.
అండ్ వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే ఈ బ్యాక్ ఎంఎఫ్ కాన్స్టెంట్ ఇచ్చాడు. సో ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ ఐఏ అడుగుతున్నాడు. వాట్ ఈజ్ వీటీ ఈబీ ప్లస్ ఐఆర్ఏ. ఐఏ అంటే మనం స్టార్ట్ చేస్తాం, సాల్వ్ చేయాలి అది. సో వీటీ ఫస్ట్ ఫైండ్ చేయాలి. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఇది టెర్మినల్ వోల్టేజ్ అంటే మోటార్కి ఇచ్చే టెర్మినల్ వోల్టేజ్. మోటార్కి ఇచ్చే టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్ కదా, కన్వర్టర్కి అవుట్పుట్టే కదా మోటార్కి ఇస్తాం. అప్పుడు కన్వర్టర్ అవుట్పుట్ ఫార్ములా ఏంటి? ఈనాట్ ఈజ్ కూడా డెల్ ఇంటూ ఏ. డెల్టా ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆన్ టైం పీరియడ్ బై టోటల్ టైం పీరియడ్. సో ఆన్ 15, టోటల్ టైం పీరియడ్ 5 + 10 0.6 డ్యూటీ రేషియో వచ్చింది. 0.6 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ వాటి టెర్మినల్ వోల్టేజ్ 220. 0.6 × 220 చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ 0.6 × 220 చేస్తున్నప్పుడు ఎంతైతే వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ని మన మోటార్కి ఇస్తున్నాం. సో ఆ మోటార్కి ఇస్తున్నప్పుడు మోటార్ ఎంత కరెంట్ డ్రా చేసుకుంటుంది అన్నాడు. సో మనకి వీటీ ఈజ్ ఈక్వల్ ఈబీ ప్లస్ ఐఆర్ఏ నుంచి ఏమవుతుంది? డెల్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ. దాని నుంచి ఏమవుతుంది? ఈబీ అంటే కేఎం ఇంటూ ఒమేగా ఎం ఇంటూ ఐఏఆర్ఏ. ఒకసారి చూడండి అలా, కేఎం ఇంటూ ఒమేగా ఎం ఇంటూ ఐఏఆర్ఏ. సో మనకు కావాల్సింది ఏంటి? ఐఏ కావాలి. కేఎం ఇచ్చాడు, ఒమేగా ఎం స్పీడ్ ఇచ్చాడు, దాన్ని రేడియన్స్ పర్ సెకండ్లో మారుస్తాం. డెల్టా తెలుసు, సో టోటల్ అవుట్పుట్ వాళ్ళు తెలుసు. సో ఇక్కడ చూడండి ఒకసారి. నౌ ఈనాట్ ఇంటూ ఐఆర్ఏ అంటే ఇక్కడ ఏంటి? 0.6 × 220. జనరల్గా 0.5 × 220 అంటే 110. సో 0.6 × 220 కాబట్టి 132 volts ఇంటూ ఈబీ బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ 0.4. ఒమేగా ఎం అంతా 1400 RPMని రేడియన్స్ పర్ సెకండ్లో మార్చండి. 1400 ఇంటూ 2π/60 చేస్తే 146 వస్తుంది మనకి. ప్లస్ ఐఏఆర్ఏ, ఆర్ఏ అంతా 2 ఇచ్చాడు, దాని నుంచి ఐఏ ఎంత అవుతుంది? 36.67. అంటే పర్ డ్యూటీ రేషియో ఆఫ్ 0.6 ఫర్ గివెన్ ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ ది కన్వర్టర్ ఇస్ 220 volts. ద మోటార్ విచ్ డ్రాస్ ది సప్లై వోల్టేజ్ ఆఫ్ 132 volts అండ్ కరెంట్ ఈస్ 36.60. అంటే 220 volts అనేది కన్వర్టర్ ఇన్పుట్, 132 volts అనేది కన్వర్టర్కి అవుట్పుట్ అంటే మోటార్కి ఇన్పుట్. అండ్ మోటార్ డ్రా చేసుకున్న కరెంట్ ఎంతమ్మా? 36.67 amperes. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So let us go to the next problem. A separately excited DC motor used with the help of the chopper to control the speed of a motor. The supply voltage is 200 volts and armature resistance is 0.4 ohms and the motor constant is KFI is equal to 0.10 volt per RPM. KFI value is directly ikkada. The motor drives a constant torque, దట్ మీన్స్ లోడ్ టార్క్ అండ్ యావరేజ్ ఆర్మేచర్ కరెంట్ 20 amps. అంటే లోడ్ టార్క్ కాన్స్టెంట్ ఇచ్చాడు, అంటే ఆర్మేచర్ కరెంట్ కూడా పర్టికులర్ 20 amps మీద డ్రా చేసుకుంటుందని. లోడ్ వేరియబుల్ కాదు ఇక్కడ. సో డిటర్మైన్ ది స్పీడ్ రేంజ్ అండ్ డ్యూటీ రే సైకిల్ రేంజ్. ఎజ్యూమ్ ఆల్ దీస్ కేసెస్ కంటిన్యూస్ కేస్. అంటే మోటరింగ్లో ఉన్నప్పుడు లోడ్ పర్టికులర్ మోటార్కి లోడ్ టార్క్ కూడా కాన్స్టెంట్గా ఇచ్చాడు. ఇప్పుడు స్పీడ్ ఎంత రేంజ్ ఉంటుంది, డ్యూటీ రేంజ్ ఎంత ఉంటుంది. స్పీడ్ జనరల్గా ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే స్పీడ్ అనేది మినిమం స్పీడ్ ఉంటుంది, మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. సో మినిమం స్పీడ్ దగ్గర డ్యూటీ రేషియో ఎంత, మ్యాక్సిమం స్పీడ్ దగ్గర డ్యూటీ రేషియో ఎంత తీసుకుంటే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో జనరల్గా వాట్ ఈస్ ద మోటార్ అవుట్పుట్ టెర్మినల్ వోల్టేజ్ ఈక్వేషన్? వీటీ ఆర్ వీటీ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ. వీటీ అంటే టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ది మోటార్. టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ది మోటార్ అంటే అగైన్ అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్. అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్ ఫార్ములా ఏంటి? ఈనాట్ ఇంటూ డెల్టా ఇంటూ ఏ, ఈబీ ప్లస్ ఐఆర్ఏ. సో యాజ్ పర్ ది గివెన్ డేటా మోటార్ ఆర్మేచర్ కరెంట్ is remains 20 amps constant. So what is the minimum possible speed? N is equal to 0. So here from this equation what is delta into EA? EA అంటే ఎంత ఇస్తున్నాం మోటార్కి, అదే కన్వర్టర్కి ఇన్పుట్ ఎంత ఇస్తున్నాం? 200 ఇస్తున్నాం. డెల్టా తెలియదు, 0.1. ఈబీ అంటే ఏంటి? సమ్ కేఎం ఇంటూ ఒమేగా ఎం. బట్ మినిమం పాసిబుల్ స్పీడ్ ఎంత? 0. సో ఇప్పుడు ఏమవుతుంది? 0.1 ఇంటూ కేఎం అంటే 0.1 ఇంటూ స్పీడ్ 0 ప్లస్ ఐఆర్ఏ అంటే 20 ఇంటూ 0.4. దెన్ వీ గాట్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0.4. అంటే టు గెట్ ది 0 స్పీడ్ ద డ్యూటీ రేషియో ఎంత ఉండాలి? 0. అంటే ఒక 200 volts కన్వర్టర్ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు కన్వర్టర్కి మోటార్ అనేది 20 amps డ్రా చేస్తే మినిమం డ్యూటీ రేషియో 0.04 ఇస్తున్నప్పుడు మోటార్ అనేది 0 స్పీడ్తో తిరుగుతుంది అని మీనింగ్. సో నౌ ద మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు డ్యూటీ రేషియో తక్కువ ఇచ్చావు కాబట్టి తక్కువ స్పీడ్ తిరుగుతుంది. మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ అంటే ఫుల్ వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి 200 volts, ఖచ్చితంగా మోటార్ అనేది 200 volts ఇచ్చేస్తే డైరెక్ట్గా డ్యూటీ రేషియో 200 volts మోటార్కి వెళ్ళాలంటే డ్యూటీ రేషియో ఎంత ఉండాలి? డెఫినెట్లీగా డ్యూటీ రేషియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఏ ఇస్ ద ఫార్ములా అన్నాను. ఇప్పుడు డ్యూటీ రేషియో 1 ఉందనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ 200 అవుతుంది కదా ఖచ్చితంగా.
ఎందుకంటే ఇన్పుట్ 200 ఇస్తున్నాం. 200 ఇంటూ 1 ఎంత వాల్యూ 200. అంటే ఫర్ వాల్యూ ఆఫ్ డ్యూటీ రేషియో 1 డెఫినెట్లీ కన్వర్టర్ నుంచి ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నా ఆ ఇన్పుట్ ఫుల్ వోల్టేజ్ అనేది మోటార్కి వెళ్తుంది అనమాట. సో 1 ఇంటూ 200 ఇంటూ 0.1 ఇంటూ n సమ్ వాల్యూ గెట్ 1920 RPM. So the duty ratio is in between 0.04 to 1. The speed is from 920 RPM, 0 to 920. అంటే డ్యూటీ రేషియో 1 ఉన్నప్పుడు ఈ మోటార్ అనేది 200 వోల్ట్స్ సప్లై డ్రా చేసుకుని 920 RPMతో తిరుగుతుంది. డ్యూటీ రేషియో అనేది 0.04 ఉన్నప్పుడు మోటార్ అనేది మినిమం పాసిబుల్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ 0 స్పీడ్తో తిరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ unit. And the last problem, a separately excited DC motor with a armature resistance of 0.01 ohms with a DC supply voltage 220 volts 100 amperes 1000 rpm తో తిరుగుతుంది. బోత్ మోటరింగ్ అండ్ బ్రేకింగ్ కంట్రోల్. అంటే ఇట్ ఈస్ లైక్ అవర్ 2 కోఆర్డినేట్ టైప్ ఆఫ్ చాపర్స్. అంటే మోటరింగ్ బ్రేకింగ్ అని ఇచ్చాడంటే 2 కోఆర్డినేట్లకు వస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఓన్లీ మోటరింగ్ అన్నాడంటే దట్ ఈస్ ద ఫస్ట్ కోఆర్డినేట్, ఓన్లీ బ్రేకింగ్ అన్నాడంటే సెకండ్ కోఆర్డినేట్. కానీ మోటరింగ్ బ్రేకింగ్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ ది 2 కోఆర్డినేట్ చాపర్స్. అలా మనం చాపర్స్ని ఇక్కడ ప్రాబ్లమ్స్లో తీసుకుంటాం. అండ్ 500 RPM దగ్గర ఉన్న మోటార్ తిరుగుతున్నప్పుడు వాట్ ఇస్ ద డ్యూటీ రేషియో, ఫైండ్ ది డ్యూటీ రేషియో ఫర్ ఎ టార్క్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 500 RPM. సిమిలర్లీ ఫైండ్ ది డ్యూటీ రేషియో విత్ 500 RPM విత్ బ్రేకింగ్ కండిషన్. సేమ్ స్పీడ్తో తిరుగుతున్న మోటార్ బ్రేకింగ్ కండిషన్లో డ్యూటీ రేషియో ఎంత అన్నాడు. ఫస్ట్ గివెన్ డేటా ఎంత ఇచ్చాడు, కన్వర్టర్కి ఇన్పుట్ వోల్టేజ్ 220 volts, IA 100 amps, స్పీడ్ రేటెడ్ స్పీడ్ 1000 RPM, ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.01 ohms ఇచ్చాడు. వీ నో దట్ బ్యాక్ EMF ఈజ్ ఈక్వల్ టు టెర్మినల్ వోల్టేజ్ మైనస్ IRA, దెన్ బ్యాక్ EMF 299 volts వచ్చింది. ఇప్పుడు 500 RPM దగ్గర తిరుగుతున్నప్పుడు నార్మల్గా 1000 RPM దగ్గర 219 volts వచ్చింది. 500 RPM దగ్గర ఏమవుతుంది, EB2/EB1 ఈజ్ ఈక్వల్ టు N2/N1. ఆ కాన్సెప్ట్ నుంచి అవుతుంది. సో మనకి 219 volts బ్యాక్ EMF ఉన్నప్పుడు 1000 RPM. ఇప్పుడు 500 RPMతో తిరగాలంటే బ్యాక్ EMF ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది, EB2/EB1 ఈజ్ ఈక్వల్ టు N2 మనకి ఫార్ములా తెలుసు కదమ్మా, EB2/EB1 ఈజ్ ఈక్వల్ టు N2/N1. సో EB2/EB1 ఈజ్ ఈక్వల్ టు N2/N1. సో మనకి EB2 దాని నుంచి వస్తుంది 500/1000 RPM ఇంటూ 219 వి గెట్ 109.5 volts. సో ఈ పర్టికులర్ బ్యాక్ EMF దగ్గర అంటే మోటార్ అనేది 500 RPM తిరుగుతున్నప్పుడు మోటార్కి బ్యాక్ EMF ఎంత ఉంటుంది, 109. అంత డెవలప్ చేయాలంటే టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉండాలి, VT ఈజ్ కూడా EB ప్లస్ IRA. సో 109.5 ప్లస్ 100 ఇంటూ ఆర్మేచర్ కరెంట్ ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.1. సో దెన్ వి గట్ 110 volts. అంటే 220 volts సప్లై తీసుకున్నప్పుడు 219 volts బ్యాక్ EMF వచ్చి మోటార్ 1000 RPM తిరుగుతుంది. ఇప్పుడు 500 RPMతో మోటార్ తిరగాలన్నప్పుడు బ్యాక్ EMF ఎంత కావాలి, 110 volts కావాలి. ఎంత డ్యూటీ రేషియో ఉంటే మనకు బ్యాక్ EMF 110 volts వస్తుంది, దెన్ 110/220 బికాస్ ఆఫ్ దిస్ ఫార్ములా E0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ A, then we got 0.50. If you maintain the duty ratio of 0.50, if you do maintain the duty ratio of 0.50 అంటే ఎగ్జాక్ట్లీ 50% ఆఫ్ డ్యూటీ సైకిల్ కంపల్సరీగా ఏంటి 220 volts కాస్త 110 volts అవుతుంది. డెఫినెట్గా మోటార్ 1000 RPM కాస్త 500 RPM తిరుగుతుంది. సో ఈజ్ ఇట్ క్లియర్. సో సేమ్ ఇప్పుడు బ్రేకింగ్ ఆపరేషన్లో చేయమంటున్నాడు. సో ఇది చూద్దాం. సో ఫర్ బ్రేకింగ్ వీ నో దట్ వాట్ ఇస్ ద బ్యాక్ EMF టెర్మినల్ వోల్టేజ్. జనరల్గా నార్మల్గా టెర్మినల్ వోల్టేజ్ అంటే EB ప్లస్ IRA. ఫర్ బ్రేకింగ్ ఏమవుతుంది, ప్లస్ IA ఉండదు, మైనస్ IA వస్తుంది. సో రిమైనింగ్ సేమ్. సో EB అంటే 109.5 మైనస్ 100 into 0.01 విన్ గాట్ 108. దెన్ డ్యూటీ రేషియో 0.493. సో జనరల్గా బ్రేకింగ్ ఆపరేషన్లో మనకి డ్యూటీ రేషియో అనేది 50% కన్నా తక్కువ ఉంటుంది, 0.493. సో దిస్ ఇస్ అబౌట్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ ది యూనిట్ 3. సో మీరు కూడా రెఫరెన్సెస్ బుక్స్ తీసుకుని ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయండి. స్టిల్ ఎవరైనా ఎనీ డౌట్స్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.